అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఏంటంటే పర్సన్ ఆన్ యువర్ మైండ్, ద ఎనర్జీ అటాచ్డ్ టు యూ. ఓకే, వీళ్ళు ఫ్యూచర్లో మారుతారా, పాజిటివ్గా మారి ఈ కనెక్షన్లో ఏదైనా స్టెప్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఈ రీడింగ్ మీకు అట్లీస్ట్ 30 to 50% అయినా సరే రెజొనేట్ అవ్వాలి. అలా రెజొనేట్ అవుతూనే ఇది మీ రీడింగ్. అలా రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు. ఫోర్స్ఫుల్గా మెసేజెస్ అయితే తీసుకోకండి. ఓకే, అండ్ మీ స్పెసిఫిక్ సిచ్యువేషన్కి సంబంధించి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఓకే, ఇది నేను మీకు ఇన్ఫామ్ చేయాలనుకున్నాను. ఈరోజు జనరల్ రీడింగ్స్ చేసినప్పుడు నా ఎనర్జీ నాకు ఎప్పుడైతే న్యూట్రల్గా అనిపిస్తుందో, నేను ప్రశాంతంగా ఉన్నాను అని అనిపిస్తుందో ఆ టైంలో చేస్తాను, వర్క్ లోడ్ ఏది లేదు అన్నప్పుడు. ఓకే, ఒకవేళ వర్క్ లోడ్ ఉన్నప్పుడు అలా లైక్ ఏదైనా ఉంటే మోస్ట్ చేయకుండా ఉండడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్కి వచ్చేసరికి 1 వీక్ లోపు, 1 వీక్ టైం లోపు నేను మ్యాక్సిమం అందరికీ రీడింగ్ పంపించేస్తాను. నేను తీసుకునేది 1-2 రీడింగ్స్ అయినా సరే కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా చేస్తాను అనమాట. సో ఈ లోపు ఎవరైనా కంటిన్యూస్గా టెక్స్ట్, కంటిన్యూస్గా కాల్స్ అది చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ నా ఎనర్జీ అనేది డిస్టర్బ్ అవుతుంది. నా ఎనర్జీ డిస్టర్బ్ అయ్యింది అనుకోండి, నేను ఎలా నేను రీడింగ్ చేసినా హడావుడిగా చేసినట్లు అయిపోతుంది అనమాట. మీకు అలా రిఫ్లెక్ట్ అవుతుంది ఎనర్జీ కూడా. సో నేనేమంటానంటే మీరు పర్సనల్ రీడింగ్కి నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటే, నన్నే కాదు యాక్చువల్లీ నేను అంత టారో రీడింగ్స్కి అదే అంటాను, బట్ నేనైతే నా పర్సనల్గా మాట్లాడితే బెస్ట్. సో నేనేమంటున్నానంటే మీరు రీడింగ్ తీసుకుంటే 1 వీక్ అట్లీస్ట్ 4 to 5 days వరకు అయినా సరే మీరు పేషెంట్గా ఓకే అన్నట్లు ఉంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి. లేదు అని అంటే ఇట్ విల్ బి బెటర్ కాంటాక్ట్ చేయకుండా ఉండడమే బెస్ట్ అనమాట. ఓకే, సో ఇది అంతా ఎనర్జెటిక్. ఇంకోటి, నా ఎనర్జీ న్యూట్రల్గా ఉండి నేను రీడింగ్ చేస్తే మీకు అండ్ మీ మధ్యలో నా మధ్యలో ఉన్న కనెక్షన్ కూడా బాగుంటే దాని ప్రకారంగా రీడింగ్ కూడా వస్తుందన్నమాట. ఓకే, సో ఇట్స్ లైక్ నేననే కాదు, ఎవరైనా హై వైబ్రేషనల్ పీపుల్, మీరు ప్రీస్ట్, పూజారి, లేకపోతే ఆస్ట్రాలజికల్ ఇలాంటి వాళ్ళకి చేసే వాళ్ళ ఎనర్జీస్ క్లియర్గా ఉండి వాళ్ళతో మీరు మంచి ర్యాప్ని మెయింటైన్ చేశారనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ వైబ్రేషన్స్ వల్ల మీకు బెనిఫిట్ లాగా అవుతుందన్నమాట. వాళ్ళ ఎనర్జీ మీకు ఇండైరెక్ట్లీ హెల్ప్ చేస్తుందన్నమాట. అందుకని చెప్తున్నాను. ఓకే, సో మీకు కనుక అలా 4 to 1 వీక్ టైం అనుకోండి, మ్యాక్సిమం 1 వీక్, ఆ 1 వీక్ లోపే పంపించేస్తాను రీడింగ్స్. నేను అంత టైం లేదు, కుదరదు అని అంటే మాత్రం మీరు కాంటాక్ట్ అవ్వకండి. మీకు ఆ టైం ఉంది, 4 to 5 days ఉంది, అట్లీస్ట్ వెయిట్ చేయగలుగుతాను, పేషెంట్తో ఉండగలుగుతాను అని అంటే మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో అది క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. అండ్ సూన్ మీ అందరికీ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్, ఇది చాలామందికి నచ్చొచ్చు అనుకుంటాను. చూద్దాం మరి. జూన్ నుంచి మోస్ట్లీ నేను కొత్త థింగ్స్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇట్స్ నాట్ ఓన్లీ టారో రీడింగ్, సమ్ సార్ట్ ఆఫ్ ఈ వర్డ్స్ యూస్ చేయకూడదు కూడా నాకు తెలియదు. యూట్యూబ్లో సమ్ స్పెల్ కైండ్ ఆఫ్ వర్క్స్ అనమాట. మీకు మేనిఫెస్టేషన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి సమ్ వర్డ్స్, కొన్ని థింగ్స్ మీరు ఇవి చేస్తే తొందరగా సక్సెస్ రావడము, జాబ్స్ ఇలాంటివి రావడము, అంటే పర్సనల్ రీడింగ్స్లో నేను వాళ్ళకి ఇస్తాను మోస్ట్లీ. ఓకే, అది పర్సనల్ రీడింగ్స్లో ఎలా అంటే స్పెసిఫిక్గా మీ సిచ్యువేషన్కి సంబంధించి ఉంటుందన్నమాట. ఇక్కడ జనరల్ రీడింగ్స్కి కూడా సంబంధించి అట్లీస్ట్ వీక్లీ లేకపోతే 2 వీక్స్కి ఒకసారి కూడా అలాంటివి పోస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఓకే, సో దానికి నేను ముందు ఒక ఇంకా బాగా పాజిటివ్ ఆల్టర్ అనేది సెట్ చేయాలన్నమాట. మేబీ జూన్ 15th తర్వాతే. ఓకే, జూన్ స్టార్టింగ్లో నాకు కొంచెం పనులు ఉంది, సో 15th తర్వాతే పోస్ట్ చేస్తాను. సో అది ఇన్ఫామ్ చేయాలనుకున్నాను. ఓకే, సో ఎనీవే మీకు ఇక్కడి వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను రీడింగ్స్కి సంబంధించి. ఇప్పుడు మనం ఇంకా మెయిన్ రీడింగ్లోకి ఎంటర్ అయిపోదాము. సో మీ పర్సన్, ద ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు యూ. ఓకే, మీరు ఎవరి కోసం అయితే రీడింగ్స్ చూస్తున్నారు మోస్ట్లీ ఆ పర్సన్ చేంజ్ అయ్యి పాజిటివ్గా సో మీ లైఫ్లోకి తిరిగి వస్తారా అండ్ ఈ కనెక్షన్లో పాజిటివ్గా స్టెప్ తీసుకుంటారా అన్నది చూద్దాము. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ద డెవిల్. ఓ మై గాడ్, లాస్ట్ 3 రీడింగ్స్ అనుకుంటాను. డెవిల్ అయితే ఓ మై గాడ్ చాలా వచ్చేసింది అసలు. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఓకే,
వన్ మోర్ యూనివర్స్. ద ఫూల్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 3 of Wands చూపిస్తుంది. ఓకే, డెవిల్, 9 of Pentacles, 6 of Cups. ఓకే, ద వరల్డ్ కూడా ఉంది. పేజ్ ఆఫ్ కప్స్, 7 of Swords, పేజ్ ఆఫ్ కప్స్, అపాలజీ. ఓకే, ఇమ్మెచ్యూర్ బిహేవియర్కి ఇది లాస్ట్ రీడింగ్లో కూడా వచ్చింది, రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ చేంజెస్. ఓకే, సో ఎస్, పాస్ట్ ఎనర్జీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కొంతమందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కొంతమందికి మీ ఇద్దరి మధ్యలో చాలా చాలా హిస్టరీ ఉంది, కొంతమందికి ఇది పాస్ట్ లైఫ్ కర్మ విచ్ వి డిస్కస్డ్. మనం ఆల్రెడీ 2-3 వీడియోస్ బ్యాక్లోనే డిస్కస్ చేసుకున్నాము. ఇది మీ ఇద్దరి మధ్యలో ఒక కార్మిక్ సైకిల్ అనేది నడుస్తూ ఉంది. అందుకని చెప్పేసి ఈ కనెక్షన్ చాలా స్ట్రాంగ్ ఉండడము. మీరు ఒకసారి వెళ్ళి ఆ రీడింగ్స్ చూడొచ్చు. ఒకవేళ చూసింటే కనుక మీకు అర్థమైపోతుంది నేను ఏం చెప్తున్నాను, రైట్? అదనమాట. సో పాస్ట్ లైఫ్ థింగ్ ఏదో ఉంది, దాని నుంచి లిబరేట్ అవ్వాలి. ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ అనేది నడుస్తుంది అనమాట. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే యాక్చువల్లీ ఎనర్జీస్ మనకి నిన్న లేకపోతే ఈరోజు న్యూ మూన్ అయితే జరిగింది. సో మేనిఫెస్టేషన్ అనమాట, న్యూ బిగినింగ్స్కి ఒక స్టార్ట్ అనమాట, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే మీ పర్సన్ రైట్ నో కరెంట్ సిచ్యువేషన్లో వీళ్ళు లిబరేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు యాక్చువల్లీ. ఓకే, బట్ చాలా చాలా ఫియర్ ఉంది. ఫియర్తో పాటు వీళ్ళు కూడా వీళ్ళు మీతో పాటు ఎంత కార్మిక్ సైకిల్తో ఉన్నారో అంతే వీళ్ళు వేరే వాళ్ళతో కూడా కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్నట్లు అనమాట. ఎందుకంటే ఇది మీ ఎనర్జీ, రైట్? మీతో ఉండాలి ఈ పర్సన్, ఇఫ్ యూ సీ లైక్ దాట్. అందుకే కార్మిక్ ఎందుకు ఇది ఆన్ అండ్ ఆఫ్, ఎందుకు మీరు ఇంత కన్సర్న్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ గురించి, ఎందుకు మీరు వాళ్ళతో ఉండాలనుకుంటారంటే ఇది మీ సైకిల్ యాక్చువల్లీ, మీతో ఉండాలి. కానీ మీతో కాకుండా వేరే థర్డ్ పర్సన్ అలాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఒక స్టక్ లాగా అయిపోవడం అనమాట. దాని నుంచి బయటికి రావడం కోసం ఇప్పుడు మీరు రీడింగ్స్ అన్ని చూడడము, వర్క్ చేయడము, మీ గురించి మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, హీల్ అవ్వడానికి ట్రై చేయడం అనమాట. ఓకే, సో మీతో ఉండకుండా వాళ్ళతో, రైట్? ఇప్పుడు వాళ్ళు మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేకపోతే వర్క్ అయి ఉండొచ్చు, లేకపోతే కిడ్స్ ఉండి ఉండొచ్చు, ఏదైనా అనమాట. ఓకే, ఆ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అది కూడా కార్మికే. అంటే అందులో కూడా కర్మ ఉంది. వాళ్ళు అది ఫినిష్ చేసుకున్న తర్వాతే, అది అక్కడ కంప్లీట్ అయిన తర్వాతే మీతో అనమాట, మీ లైఫ్లో లైక్ మీతో పాటు ఉండడం, లైక్ కైండ్ ఆఫ్ యూనియన్ ఎనర్జీ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, యూనియన్ అని వర్డ్ యూజ్ చేస్తే చాలామంది నేమ్స్ పెట్టేస్తారు, అందుకని నేను చెప్పట్లేదు. అంటే కలిసి ఉండడం అనమాట మీతో పాటు, రైట్? అలాంటిది. సో ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ కూడా కార్మిక్ సిచ్యువేషన్ కిందకే వస్తుంది. ఓకే, యూ షుడ్ అండర్స్టాండ్ దట్. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఏంటి అనేది డిపెండింగ్ అపాన్ యువర్, మీరు ఇంకా దీన్ని అగ్రిమెంట్ రాసుకొని వచ్చిన దాని ప్రకారంగా అని చెప్తారనమాట. ఓకే, వాళ్ళతో కార్మిక్ సైకిల్ ఫినిష్ అవుతున్న టైంలోనే మీతో కూడా లైక్ ఇది ఫినిష్ అయిపోయి మీ ఇద్దరు టుగెదర్ రావడం లాంటిది జరుగుతుందనమాట. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమవుతుంది, రైట్? ఓకే, సో ఇక్కడ ఏం చూపిస్తుంది ఎనర్జీ అంటే మీ పర్సన్ రైట్ నౌ ఇప్పుడున్న ఎనర్జీలో వీళ్ళు ఎదురు చూస్తున్నారు. దేనికి సంబంధించి ఎదురు చూస్తున్నారంటే లిబరేట్ అవ్వాలి. ఓకే, కొంతమందికి లిబరేషన్ వచ్చేసి వర్క్కి సంబంధించి చూపిస్తుంది. వర్క్ అంటే ఎలాంటిదంటే వీళ్ళు డబ్బులు బాగా సంపాదించాలి, చాలా చాలా రిచ్ అవ్వాలి, లైక్ అందరూ లైక్ అక్కడ ప్రాపర్టీస్ ఇక్కడ ప్రాపర్టీస్, ఇండిపెండెంట్ ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఓకే, వీళ్ళు అంటే గ్రోత్ అనమాట, ఏదో ఇన్వెస్ట్ చేశారు, దాని నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చిన తర్వాత అప్పుడు మీ సైడ్ స్టెప్ తీసుకుంటాను అన్న థాట్లో కొంతమంది ఉన్నారు. అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటంటే వీళ్ళు లిబరేట్ అవ్వాలి దేని నుంచి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్మిక్ సిచ్యువేషన్ అగైన్, రైట్? దీనికి వీళ్ళు కనుక సింగిల్ కాదు, మీ పర్సన్ వేరే వాళ్ళతో ఆల్రెడీ ఇన్వాల్వ్ అంటే వీళ్ళు సింగిల్ అవ్వాలి ఫస్ట్, రైట్? ఆ సింగిల్ ఎనర్జీ అలా అవుతేనే మీ దగ్గరికి రావడానికి కుదురుతుందనమాట. సో రైట్ నో వీళ్ళు ఏంటంటే ఈ టైంలో ఎదురు చూస్తున్నారు. 3 of పాస్ట్ పర్సన్ వెరీ వెరీ స్ట్రాంగ్. మీకు పాస్ట్ లైఫ్ కర్మ ఇది కొంతమందికి ఈ లైఫ్లోనే కొంచెము టైం అనమాట. అంటే మీ ఇద్దరి మధ్యలో హిస్టరీ అయితే ఉంది, న్యూ పర్సన్ అయితే కాదు. అంటే 2-3 వీక్స్ బ్యాక్ లేకపోతే 1-2 మంత్స్ బ్యాక్ అయితే కాదు. ఓకే, మినిమం ఒక టైం అయితే ఉంది మీ ఇద్దరి మధ్యలో, ఒక కొంచెం టైం అయితే గడిచిందనమాట. ఓకే, కలిసి ఉండడం లాంటిది, విడిపోవడం లాంటిది, సమ్ టైం పీరియడ్ ఈజ్ దేర్ అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో కాబట్టి వీళ్ళు ఈ పాస్ట్ మెమొరీస్ అన్ని గుర్తుకొస్తున్నాయి, మీతో స్టెప్ తీసుకోవాలన్న ఆలోచన వీళ్ళకి ఉంది. వీ హ్యావ్ టు గ్రో టుగెదర్, రైట్? ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి, ఎప్పుడు నేను మేనిఫెస్ట్ చేసి తిరిగి వస్తుందా అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. కానీ అది జరగాలి అని అంటే వీళ్ళు ఫస్ట్ సింగిల్ అవ్వాలి.
ఓకే, సింగిల్ ఫ్రమ్ ద మైండ్, సింగిల్ రియల్లీ లైఫ్లో కార్మిక్ సిచ్యువేషన్లో ఉంటే దాని నుంచి బయటికి రావడము ఇది జరగాలన్నమాట. సో ఎప్పుడు అవుతుంది అని మీ పర్సన్ ఇక్కడ ఎదురు చూస్తున్నారు. కరెంట్ ఎనర్జీలో చాలా ఫియర్ ఉంది మీ పర్సన్ లైఫ్లో. ద డెవిల్ చూపిస్తుంది, రైట్. ద డెవిల్ వచ్చేసి బాండేజ్ ఎనర్జీ కూడా. బాండేజ్ ఎనర్జీ అని అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఈవెన్ ఫేవరబుల్గా లేకున్నా సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లో ఇంకా వాళ్ళు తప్పదు, నేను ఇరుక్కొని పోయాను దీంట్లో, నేనేం చెయ్యలేను అనమాట. అది ఫియర్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మనము లైఫ్లో కొన్నిసార్లు సిచ్యువేషన్లో ఉంటాము. లైక్ నేను ఇప్పుడు లైఫ్ లాంగ్ ఇదే సిచ్యువేషన్లో ఉండిపోవాలన్నా, నాకు గ్రోత్ ఉండదా, నేనేంటి ఇలాంటి పీపుల్తో సరౌండ్ అయి ఉన్నాను. సో మనకు ఆ థాట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, భయం అన్నది అవుతుంది, రైట్. సో మీ పర్సన్ లైఫ్లో రైట్ నో అదే చూపిస్తుంది. ఓకే, కానీ నేనేమంటానంటే మీరేం చేయకండి, మీరు మీ ఎనర్జీలో మీరు ఉండాలి. ఇది ప్రజెంట్ ఎనర్జీ నేను చూస్తుంది ఇప్పుడు. ఓకే, వీళ్ళు భయం కనుక లేకపోతే, రైట్, భయము అన్న ఫ్యాక్టర్ కనుక లేకపోతే మనం స్టెప్ తీసుకోం లైఫ్లో ఏ సిచ్యువేషన్లో అయినా సరే. ఓకే, అది ఒక ఏదైనా నెగిటివ్ నుంచి ఫ్రీ అవ్వాలి అని అంటే భయం అన్నది రావాల్సిందే. సో మీరు కనుక ఈ పర్సన్కి ఎనర్జీ ఇస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ భయము లైక్ ఒకటి మీరు వదిలిపెట్టి వెళ్ళరు అన్న భయం వాళ్ళకు ఉండదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్స్ కూడా బాగానే ఉంది, ఇక్కడ మీరు ఉన్నారు, ఇది కూడా బాగానే ఉంది, నేను ఇలా కంటిన్యూ అయిపోతాను అన్న థాట్లో ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ ఏం చూపిస్తుందంటే వీళ్ళు ఉన్న సిచ్యువేషన్ వీళ్ళకి నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది ఇక్కడ ద డెవిల్తో. ఓకే, సిచ్యువేషన్స్ నెగిటివ్ అనిపిస్తుంది, పీపుల్ టాక్సిక్ పీపుల్, లైక్ నెగిటివ్ థింగ్స్. కొంతమందికి ఫైట్స్ జరుగుతూ ఉండొచ్చు. ఒకవేళ కపుల్ కనుక మీ పర్సన్ కనుక మ్యారీడ్, లైక్ వేరే పర్సన్తో కార్మిక్ ఆఫ్ కోర్స్ చూపిస్తుంది డెవిల్, రైట్. అలాంటి పర్సన్తో అలా ఉంటే కనుక అక్కడ వాళ్ళకి గొడవలు లాంటిది అనమాట. లైక్ నెగిటివ్ థింగ్స్ అనేది చూపిస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే మీ పర్సన్కి ఇప్పుడు సిచ్యువేషన్ ఇలానే ఉండిపోతుందా ఎప్పటికీ, అంటే ఇదే నెగిటివ్ దాంట్లోనే నేను ఉండాలా, నాకు పాజిటివిటీ లేదా లైఫ్లో అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట. ఓకే, లెట్ ఇట్ బి. ఈ భయం అనేది ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ భయం అనేది ఎప్పుడైతే ఉంటేనే బయటికి రావడానికి ఇష్టపడతారు, లేదంటే లేదు. అందుకని ఇక చూడండి, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లోనే ఇప్పుడున్న ఎనర్జీలోనే మీ పర్సన్ ఆలోచన ఏంటంటే ఒక సాలిడ్ న్యూ బిగినింగ్ తీసుకుంటే బాగుంటుందేమో, అది కూడా ఎదురుచూపు, రైట్. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా అప్రోచ్ అవుతే బాగుంటుంది నా పర్సన్ని అని చెప్పిన ఆలోచన అనమాట. ఎందుకంటే వదిలిపెడితే నెగిటివిటీ తిరిగి వస్తుంది, వీళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉండిపోవాల్సి వస్తుంది అన్న భయం అనమాట. ఓకే, అండ్ కాబట్టి వీళ్ళు ఫ్రీ స్పిరిటెడ్గా ద ఫుల్ ఎనర్జీతో ఏదైతే అయ్యింది, నేను ఇప్పుడు ఒక న్యూ బిగినింగ్ తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలు అయితే వీళ్ళు డెఫినెట్లీ ఉన్నారు. వీళ్ళ మైండ్లో అది ఉందన్నమాట. ఓకే, ఇంట్రెస్టింగ్గా నేను ఇప్పుడు ఒకటి చెక్ చేస్తాను, వీళ్ళ ఎన్వైర్న్మెంట్ ఎనర్జీ ఏందో చూద్దాము. అంటే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఏం నడుస్తుంది, ఇది వాళ్ళ మైండ్లో నడిచేది, వాళ్ళ మనసులో మనము ఫీలింగ్స్ చూస్తాం, రైట్. అలాంటిది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది ఉందన్నమాట వాళ్ళకి. ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్స్ ద ఫుల్ ఎనర్జీతో న్యూ బిగినింగ్ తీసుకోవాలి మీ సైడ్. ఈ భయం ఏదైతే వాళ్ళని క్రియేట్ చేస్తుందో దాని నుంచి బయటికి రావాలి. ఒకటి లూజింగ్ యూ, మిమ్మల్ని లూజ్ చేసుకునే భయం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ కార్మిక్ సిచ్యువేషన్లో వాళ్ళ లైఫ్లో ఇరుక్కొని పోవాలా ఏంటి, ఈ బాండేజ్లో ఎంతవరకు ఇది కంటిన్యూ చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఉన్న భయం అనమాట. అది వస్తున్నందుకు వీళ్ళకి ఇప్పుడు ఒకటి మైనర్ ఆర్కనా మేజర్ ఆర్కనా రెండు చూపిస్తుంది న్యూ బిగినింగ్. ఒక సాలిడ్ స్టార్ట్ అనేది ఉంటే బాగుండు అన్నట్లు ఆలోచిస్తున్నారు. ఓకే, వాళ్ళ ఎన్వైర్న్మెంట్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎన్వైర్న్మెంటల్ ఎనర్జీ అని అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ఏం నడుస్తుంది వాళ్ళ చుట్టూ, రైట్. వాళ్ళ చుట్టూ మనుషులు, లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ దెమ్ అని చెప్పేసి అనమాట. ఓకే, ఎన్వైర్న్మెంట్ ఎనర్జీ ఏముందో చూసి మనము వీళ్ళు ఫ్యూచర్లో ఏదైనా స్టెప్ తీసుకుంటారా మీ సైడ్ అన్నది చూద్దాము. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఎన్వైర్న్మెంటల్ ఎనర్జీ ఆఫ్ ద పర్సన్ ఆన్ మై కలెక్టివ్స్ మైండ్. జడ్జ్మెంట్ కార్డ్ ఎవరికైనా గుర్తుకుంటే నేను లాస్ట్ మంత్ చెప్పాను, రైట్, జడ్జ్మెంట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి. సి ఐ లవ్ ఇట్. యూనివర్స్ నాకు అలా హెల్ప్ చేసినప్పుడు భలే అనిపిస్తుంది. లెట్స్ సీ ద ఎన్వైర్న్మెంటల్ ఎనర్జీ. ఓకే, ద స్ట్రెంగ్త్. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. 2 more ఫర్ ద ఎన్వైర్న్మెంటల్ ఎనర్జీ. అన్కంఫర్టబుల్ అవ్వాలి. అన్కంఫర్టబుల్ అవ్వకపోతే లైఫ్లో మనము ఏమీ చేయలేము. ఎంత కంఫర్ట్ ఉంటే
అంత హ్యాపీగా ఉన్నీలే ఈ సిచ్యువేషన్ బాగానే ఉంది కదా అని మనం దాని నుంచి బయటికి రామన్నమాట. సో మీ పర్సన్ ఒకవేళ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉంటే ఎస్ మనకి బాధ అనిపిస్తుంది, ఐ అండర్స్టాండ్. ఎప్పుడైనా మనకి నచ్చిన వాళ్ళు కష్టంలో ఉన్న ఇది వీళ్ళ లైఫ్లో జరుగుతుంది అని అనుకున్నప్పుడు వెంటనే వెళ్ళి హెల్ప్ చేయాలి అని అనుకుంటాము. కానీ కొన్నిసార్లు వాళ్ళ ఓన్గా నేర్చుకోవడమే బెస్ట్. వాళ్ళ ఓన్గా అర్థం చేసుకుంటేనే ప్రతిసారి మనం హెల్ప్కి రెడీ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు నేర్చుకోరు. ఆ ఎనర్జీని తీసుకోవడము ఓకే నాకు అవైలబిలిటీలోనే ఉంది కాబట్టి నేను ఏం చెయ్యను అన్న దగ్గరికి వెళ్తారనమాట. ఓకే, సో ఇట్స్ అప్ టు యూ. మీరే మీ ఎనర్జీని కనుక ఇస్తూ ఉంటే ఈ పర్సన్కి ఐ డోంట్ వాంట్ సే బట్ మీ అంతకు మీరే డిలే చేస్తున్నారు అని మాత్రం అర్థం చేసుకోండి. ఓకే, ఇట్స్ నథింగ్ బట్ ఇప్పుడు ఇది నడుస్తున్న మనము న్యూ ఏజ్ ఆఫ్ అక్వేరియస్లో ఉన్నామన్నమాట. ఓకే, చేంజ్ అవ్వాలి. చేంజ్ లేకపోతే మాత్రం డిఫరెంట్ చాలా కష్టమైపోతుంది అనమాట. సో ఈ సైకిల్స్ కూడా మన జనరేషనల్లో సొసైటీలో చేంజెస్ తీసుకొని రావడం కోసమే ఇది నడుస్తుంది అనమాట. అందుకని చెప్పేసి యూనివర్స్ ఇలాంటి పీపుల్ని మన లైఫ్లోకి పంపించడము, చేంజ్ తీసుకొని రావాలి అని చెప్పేసి లైక్ ట్రయింగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పిల్లాడిలాగా మీ పర్సన్ మీరు ఒక కిడ్ లాగా చూడడమే ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే కిడ్ ఒకసారి మనం చెప్తున్నాం అనుకోండి, మట్టి తినకూడదు, మంచిది కాదు, కింద ఏదైనా నూతి ఉంది కింద పడిపోతావు అని చెప్తే వినరు. ఒకసారి తగిలించుకొని వస్తేనే తెలుస్తుంది అనమాట వాళ్ళకి, రైట్? ఐ విల్ బీ ఎ వెరీ స్ట్రిక్ట్ మామ్ ఐ గెస్. నేనైతే స్ట్రిక్ట్గానే ఉంటాను నాకు తెలుసు. బట్ స్టిల్ ఎందుకంటే కొన్నిసార్లు వదిలేసేయాలి మనము. వాళ్ళు తగిలించుకుని వచ్చిన తర్వాత బ్యాండేడ్ వేసేసి ఇంకోసారి పోకు అని చెప్తే సరిపోతుంది. లేకపోతే ప్రతిసారి అక్కడికి వెళ్ళడం అది మంచిదిగా తీసుకుని రాస్తాం, మళ్ళీ మంచిదిగా తీసుకుని వస్తుంటే అర్థమే అవ్వదు. సో లెట్ దెమ్ ఫాల్. సో లెట్ దెమ్ బీ ఇన్ ద ఫియర్. మీ పర్సన్ ఫియర్లో ఉండనివ్వండి. మిమ్మల్ని లూజ్ చేసుకునే ఫియర్ ఉంటేనే కదా మీ దగ్గరకు వచ్చేది. మీరు వదిలేపెట్టకపోతే వాళ్ళని ఫియర్ ఎట్లా భయపడతారు? సో నేనైతే కొన్నిసార్లు వదిలేసేయండి, వాళ్ళని రానివ్వండి అని అంటాను. ఓకే, ఎనర్జెటికల్గా కూడా వదిలేసేయాలి. ఓకే, ఎనర్జెటికల్గా కూడా పట్టుకోకూడదు. వాళ్ళ ఎన్వైర్మెంట్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ వాన్స్, ద ఎంపరర్. నేను టీచర్ అనమాట. ఓకే, కాబట్టి కొన్ని అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఇంకా ఉన్నాయి నాకు. కిడ్స్తో అట్లే బిహేవ్ చేస్తుంటేనే. సో ఇట్స్ ఇంపార్టెంట్, రైట్? టీచర్ వర్క్ ఈజ్ అమేజింగ్ జాబ్ యాక్చువల్ చెప్పాలంటే. సో వీళ్ళ ఎన్వైర్మెంట్ ఎనర్జీ ఏముంది అని అంటే పేజ్ ఆఫ్ వాన్స్, ద ఎంపరర్, ద స్ట్రెంగ్త్ ఉంది. ఓకే, పేజ్ ఆఫ్ వాన్స్, ద ఎంపరర్. ఎంపరర్ వచ్చేసి ఫాదర్లీ ఫిగర్, బాసీ ఫిగర్ ఏదో చూపిస్తుంది. స్ట్రెంగ్త్. వాట్ ఈస్ దిస్ పేజ్ ఆఫ్ వాన్స్ యూనివర్స్? షో మీ వాట్ ఈస్ దిస్ పేజ్ ఆఫ్ వాన్స్. ఒక ఇంట్రెస్టింగ్ ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ద ఎంపరర్, ద పేజ్ ఆఫ్ వాన్స్ వచ్చేసి ఏం చెప్తుందంటే ఈ పర్సన్కి సడన్లీ భయం ఉన్న యాక్ట్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఎన్వైర్మెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకటి స్ట్రాంగ్ కంట్రోలింగ్ ఫిగర్. ఓకే, వాళ్ళ లైఫ్లో ఈ స్ట్రాంగ్ కంట్రోలింగ్ ఫిగర్ వాళ్ళ లైఫ్లో సమ్ సార్ట్ ఆఫ్ ఏదో రెస్పాన్సిబిలిటీ, సమ్ సార్ట్ ఆఫ్ ఏదో న్యూస్, ఏదో ఈ పర్సన్ మీద అప్పచెప్పడం లాంటిది, ఏదోనో పెట్టేయడం లాంటిది. బాస్ కూడా అయ్యి ఉండొచ్చు, ఫాదర్ అయ్యి ఉండొచ్చు. ఫాదర్లీ ఫిగర్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండే పర్సన్ అనమాట. అలాంటిది ఏదో జరిగింది. ఓకే, వీళ్ళ ఎన్వైర్మెంట్లో. ఓకే, అదే జరిగేసరికి వీళ్ళకి స్ట్రెంగ్త్ అనమాట. చాలా చాలా నాకు ఇంకోటి కూడా ఏమనిపిస్తుంది అంటే ఓవర్గా కంట్రోల్ కూడా చేసేసినట్లు. ఆ పర్సన్ మీ పర్సన్ మీద ఓవర్గా కంట్రోల్ చేసేసి లైక్ నువ్వు ఇలా చేయాలి, నేను చెప్పిన మాట వినాలి, చిన్నపిల్లలాగా ట్రీట్ చేయడం. అంటే నేను ఇందాక చెప్పినది కాదు, ఇది ఇంకొక టైప్ ఆఫ్ సినారియో అనమాట, మీరు అర్థం చేసుకోవాలి. సో సమ్హౌ అలాంటిది ఏదో ట్రీట్ అనమాట. అంటే వాళ్ళకి వాల్యూ ఇవ్వకపోవడం మీ పర్సన్కి, అలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా లైక్ అలా చేసేసరికి వీళ్ళకి స్ట్రెంగ్త్, వీళ్ళకి బాగా కోపం వచ్చేసింది. నన్ను ఇలా అనడం ఏంటి, ప్రతిసారి నేనేంటి అని చెప్పే టైప్ ఆఫ్ కేటగిరీ ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఈగో బాగా హర్ట్ అయినట్లు. అంటే ఏంటంటే నాకు ఇక్కడ రీడింగ్స్లో చూసిన తర్వాత ఇన్ని రీడింగ్స్ ఒకటి ఏంటంటే మీ పర్సన్కి వాళ్ళు అథారిటేటివ్లో ఉండాలి. ఓకే, మీ కనెక్షన్కి వచ్చేసరికి చూడండి, నేను ఇప్పుడు నేను చెప్పినా మీరు అఫెన్సివ్గా తీసుకున్నా ఐ హ్యావ్ టు టెల్, రైట్? మీ కనెక్షన్కి వచ్చేసరికి వాళ్ళు అథారిటేటివ్లో ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు. ఏది చేసినా సరే వాళ్ళు నో చెప్పినా, నో అయినా ఎస్ అయినా, మాట్లాడాలి అదన్నా సరే మీ నుంచి రావట్లేదు అది ఎప్పుడు,
రైట్, వాళ్ళ నుంచి వచ్చింది బిటర్ ట్రూత్, మనం ఏం చేయలేము, ఇది చేదుగున్నా అదే నిజము. అందుకనే రైట్, యు ఆర్ ఇన్ దిస్ ఫీల్డ్, అందుకనే మీరు ఇక్కడ చూస్తున్నారు. లేకపోతే అది మీరు డామినేటింగ్ దాంట్లో లేరు. ఈ పర్సన్కి అది ఇష్టము, వాళ్ళ డామినేషన్లో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళు చెప్పింది వింటారు, వాళ్ళు చెప్పింది చేస్తారు. ఎనర్జెటికల్ అయినా సరే అది జరుగుతుందన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ఈజీ, ఓకే నేను ఇక్కడ ఉండొచ్చు, ఎందుకంటే నేను డామినేషన్లో ఉంటాను, నాకు ఇంపార్టెన్స్ ఉంటుంది, నన్ను వదిలిపెట్టిపోరు. ఎందుకు? చేసింగ్ ఎనర్జీ, అర్థమైందా? ఆ చేసింగ్ ఎనర్జీ ఫ్యాన్స్ అయిపోతారు అని అంటారు చూడండి, ఆ ఎనర్జీ అనమాట. ఆ ఎనర్జీ మీరు వాళ్ళకి ఇస్తున్నారు. ఓకే, సో కాబట్టి వాళ్ళకి అది ఇష్టము. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎన్వైర్మెంటల్ ఎనర్జీలో ఏం చూపిస్తుందంటే ఇక్కడ యూనివర్స్ ఈ పర్సన్ లైఫ్లో వీళ్ళని ఆడించే వాళ్ళు అనమాట. రైట్, వీళ్ళకన్నా ఏజ్లో తక్కువ ఉన్నా సరే కొన్నిసార్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఏజ్లో పెద్ద ఉన్న వాళ్ళని చిన్న వాళ్ళు కంట్రోల్ చేయడానికి చూస్తారు. ఇట్ డజంట్ మ్యాటర్, ఏజ్ ఎప్పుడు మ్యాటర్ కాదు. నేను అందుకే ఎప్పుడు అంటూ ఉంటాను, ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ లైక్ మనం నేర్చుకునే లెసన్స్ దాన్ని బట్టి ఉంటుంది. సో వీళ్ళని ఎవరో కంట్రోల్ చేయడం అనమాట. ఓకే, సమ్ ఎనర్జీ వీళ్ళని మిస్ట్రీట్ చేయడము, ఒక తక్కువ పర్సన్ లాగా మిస్ట్రీట్ చేయడం లాంటివి జరుగుతుంది. ఈ పర్సన్కి అది నచ్చట్లేదు, నేనేంటి కంట్రోల్ అవ్వడం, నా ఈగో నాకు తీసుకోవట్లేదు, ఇది నేను ఇక్కడ ఉండను అన్నదనమాట. అదే అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్. రైట్, ఎందుకంటే వాళ్ళు డామినేషన్లో లేరు, వేరే వాళ్ళు ఉన్నారు. సో అందుకని వీళ్ళకి భయం వేస్తుంది ఇప్పుడు ఈ దీంతో. అందుకని ఇప్పుడు ఏంటంటే మీ దగ్గరికి ఒక చిన్న ఆఫర్తో వచ్చినా బాగుంటుంది అని చెప్పేసి. వై? ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఈగో బూస్ట్ కావాలి. రైట్, ఎవరు లేనప్పుడు ఏమవుతుంది, వాళ్ళ వాల్యూ కూడా వాళ్ళకి అర్థం అవ్వదు. సో మీ పర్సన్కి ఇక్కడ ఒకటి క్లారిటీ ఏంటంటే వాళ్ళ వాల్యూ వాళ్ళకి చూపించే వాళ్ళు కావాలి, లేకపోతే మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, నేను ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ ఒకసారి చూద్దాం అనుకున్నాను. వాట్ ఈస్ దిస్ పేజ్ ఆఫ్ వాండ్స్ యూనివర్స్? చాలా స్ట్రాంగ్ అథారిటేటివ్ ఫిగర్ వస్తుంది ఇక్కడ. ఓకే, టూ ఆఫ్ పెంటికల్స్, కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు. ఓకే, టూ ఆఫ్ పెంటికల్స్తో వీళ్ళు వాళ్ళ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఈ సిచ్యువేషన్ వల్ల. ఈ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం అంటే నేను ఒకటి చెప్తాను ఇక్కడ వీళ్ళ లైఫ్లో అథారిటేటివ్ ఫిగర్ ఉన్నారు అని చెప్పానా, ఎవరైనా అయ్యుండొచ్చు అది. ఓకే, మనం స్పెసిఫిక్గా అంత క్లియర్గా రాదు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ అథారిటేటివ్ ఫిగర్ వీళ్ళకి చెప్పేసరికి వీళ్ళు బ్యాలెన్స్ అవ్వట్లేదు లైఫ్ అసలు. ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ సిచ్యువేషన్లో వీళ్ళు పర్సనల్గా వీళ్ళకి నచ్చట్లేదు. ఓకే, అంటే నేను పర్సనల్ విషయాలు చెప్పాలంటే ఫిజికల్గా కేర్ తీసుకోలేకపోతున్నారు, హెల్త్కి సంబంధించి, లేకపోతే ఏదైనా నచ్చిన పని చేయాలి అని అనుకుంటే చేయలేకపోవడము, ఇంకా అది పర్సనల్కి సంబంధించి అనమాట. అది అస్సలు వీళ్ళు చేయలేకపోతున్నారు. ఒకటి మనసుకు నచ్చింది. ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళు ఏదో హ్యాండిల్ చేయాలి ఆ సిచ్యువేషన్లో, అవతల సిచ్యువేషన్లో చేయలేకపోవడం అనమాట. కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎప్పుడు ఏంటిది మిస్బ్యాలెన్స్డ్, బ్యాలెన్స్ లేకుండా ఉండడము, ఇంకా ట్రీటెడ్ లైక్ చైల్డ్ వీళ్ళకి నచ్చట్లేదు అనమాట. ఇది వాళ్ళ ఎన్వైర్న్మెంట్లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, అంటే వాళ్ళ లైఫ్లో ఇది జరుగుతూ ఉందన్నమాట. ఓకే, సో అది జరుగుతున్నందుకు వీళ్ళకి భయంతో నేను ఇంకా ఈ సిచ్యువేషన్లో ఎక్కువ ఉంటే కష్టం అవుతుంది. ఎంతవరకు ఈ నెగిటివ్ ఎన్వైర్న్మెంట్, రైట్ చూడండి ఇక్కడ డెవిల్ చూపిస్తుంది, ఈ నెగిటివ్ ఎన్వైర్న్మెంట్ ఇంత ఉంది, నా వల్ల కాదు, తొందరగా నేను ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఒక బిగినింగ్ ఉంటే బాగుంటుంది అనమాట. వీళ్ళు నేను ఒకటి చెప్తాను, బాగా నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ భయం వచ్చినప్పుడు మనము కొన్నిసార్లు ఆలోచించకుండా బిహేవ్ చేస్తాం అనమాట. ఓకే, మీరు ఉన్నా సరే అవతల పర్సన్ ఉన్నా సరే. అందుకనే మనం ఎప్పుడు మన వైబ్రేషన్స్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఓకే, మన ఎన్వైర్న్మెంట్ మనల్ని కంట్రోల్ చేయకూడదు ఎప్పుడు. ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు ఇక్కడ కంట్రోల్ చేస్తున్నట్లు. రైట్, వీళ్ళేంటి ఇప్పుడు ఈ భయంతో ఏస్ ఆఫ్ పెంటికల్స్ ద ఫూల్ ఎనర్జీ చూడండి, ఇమ్మెచ్యూర్ ఎనర్జీ, అది జస్ట్ దుంకేసేయడం అనమాట. నేనేదో ఆలోచించాను, న్యూ బిగినింగ్, ఐ హ్యావ్ టు గో, ఎందుకంటే ఇది ఇర్రెస్పాన్సిబుల్ టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు నేను కనుక ఏ స్టెప్ తీసుకోలేదనుకో, మీ కిడ్స్ని తీసుకోండి, లైక్ 20 years 21, ఐఎమ్ సో సారీ ఒకళ్ళు చూస్తుంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా మాత్రం చెప్తున్నాను. ఓకే, ఇంట్లో వాళ్ళు వెంటనే నువ్వు ఇది చేయాలి అది చేయాలంటే లేదు మీరు ఇదంతా చెప్పకండి నా మీద, మీరు చెప్తే లైక్ అది ఇష్టం లేక నాకు వేరే పని ఉంది, నేను ఈ జాబ్ చేయాలనుకుంటున్నాను, నేను నా డ్రీమ్స్ పర్సూ చేయాలనుకున్నాను, తప్పించుకోవడం అనమాట. రైట్, అమ్మాయిలు బేసిక్గా యూజ్ చేసేది అంటే నేను చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను, మామ్ డాడీ అని చెప్తారు చూడండి, అలాంటి ఎనర్జీ అనమాట. ఓకే, సో ఇక్కడ అది చూపిస్తుంది మీ పర్సన్ది. వీళ్ళు తప్పించుకోవడం కోసము
మీ దగ్గరికి న్యూ బిగినింగ్ వస్తున్నారు. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. మీరు కనుక వీళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి ముందుకు వెళ్తే మళ్ళీ సేమ్ ఓకే ఇమ్మెచ్యూర్ ఎనర్జీ అక్కడ వచ్చేది. ఈవెన్ దో న్యూ బిగినింగ్ వీళ్ళ మనసులో ఇప్పుడు ఫీలింగ్లో వెళ్దాము అన్నట్లుంది, ఇంకా తప్పదు జంప్ లెట్స్ జంప్ అని చెప్పేసి అనమాట. బట్ మీరు కనుక నేను ఇక్కడ ఏమంటానంటే మీరు హై వైబ్రేషన్లో ఉన్నారు, ఈజీగా లైక్ లొంగే దాంట్లో లేకుండా ఉన్నారు అని అంటే నేనేమంటానంటే మాట్లాడాలనుకున్నా ఒకవేళ మీ పర్సన్తో అంటే క్యాజువల్గా జస్ట్ ఫ్రెండ్లీగా హాయ్ అంత నార్మల్ అయిపోతుంది, ఇట్స్ ఓకే అని చెప్పేసి మీరేం ఎక్స్పెక్ట్ పెట్టుకోకండి. ఓకే ఎందుకంటే వాళ్ళు రావడమే ఈ ఎనర్జీతో వస్తున్నారు, భయం ఎనర్జీతో వస్తున్నారు రైట్. అందుకని వాళ్ళు ఆ ఎనర్జీలో వచ్చినా మీకు బెనిఫిట్ ఏం లేదు ఇప్పుడు ఒకవేళ వస్తే. ఓకే సో ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూద్దాము. వాట్ స్టెప్స్ ఆర్ దే గోయింగ్ టు చేంజ్ ఇన్ ద ఫ్యూచర్? ఇదే కదా మన రీడింగ్ మెయిన్. విల్ దే చేంజ్ ఇన్ ద ఫ్యూచర్ యూనివర్స్? వీళ్ళు మీ పర్సన్ ఫ్యూచర్లో చేంజ్ అయ్యి పాజిటివ్గా వస్తారా అన్నది చూద్దాము. అందుకని చెప్పేసి నేను ఈ వర్క్స్ నేను నెక్స్ట్ అన్నా నేను మీకు స్విచ్ వర్డ్స్ లాంటివి మేనిఫెస్ట్ చేయడం కోసం చెప్తాను. ఎందుకంటే మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట. మళ్ళీ చెప్తున్నాను, నేను నెగిటివ్గా మాత్రం ఎప్పుడు తీసుకొని ఎప్పుడు చేయను. ఓకే నేను అది ఏం చేసినా సరే అంతా వైట్ మ్యాజిక్ అని చెప్తానమాట. ఓకే ఓన్లీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసమే. ఐ నెవర్ గో ఇన్ నెగిటివ్ థింగ్స్. అది చాలా డేంజరస్, నాకు కర్మ వస్తుంది దానివల్ల. ఫ్యూచర్లో మారి వస్తారా లేదా చూద్దాము. ద ఎంపరర్ సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్. వన్ మోర్ యూనివర్స్. నేను ఆనెస్ట్గా ఉంటాను, మీకు కూడా తెలుసు. 3 of Wands. ఓకే ఫ్యూచర్లో మారి వస్తారా లేదా అని అంటే ఐ విల్ టెల్ యూ దిస్ పర్సన్ హ్యాస్ టు హీల్. వీళ్ళు ఫస్ట్ హీల్ అవ్వాలి. ఈ అథారిటేటివ్ ఫిగర్ ఉన్నంత వరకు కష్టమైపోతుంది ఒకటి. ఓకే డిసెప్టివ్ ఎనర్జీ చూపిస్తుంది, ఎదురు చూసుకుంటూనే ఉంటారనమాట. వీళ్ళు మారి వస్తారా అంటే వెంటనే మేబీ ఈ రీడింగ్ నేను నెక్స్ట్ మళ్ళీ ఈ రీడింగ్ చేసేంత వరకు ఎనర్జీస్ అనమాట ఇవి. ఓకే సో వీళ్ళు మారి వస్తారా ఇప్పుడు అని అంటే లేదు, డిసెప్టివ్ ఎనర్జీ ఇంకా ఉంది, ఎదురు చూస్తూనే ఉంటారు దూరం నుంచి. ఒకవేళ వస్తే ఇప్పుడు నేను ఈ రీడింగ్ చేస్తున్న నెక్స్ట్ 2 weeks వరకు వచ్చి మీతో మాట్లాడే ఛాన్సెస్ ఉంది. మారి కాదు, జస్ట్ వాళ్ళ బెనిఫిట్ కోసము, వాళ్ళ భయంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ ఈగో బూస్ట్ కావాలి కాబట్టి, వాళ్ళ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు క్యాజువల్గా హాయ్ బాయ్ అంటే ఇట్స్ ఓకే ఫైన్. మీరు దాంట్లో స్టక్ అయినా అనుకోండి మళ్ళీ రిపీట్ వాళ్ళు పారిపోవడమే ఇక్కడ రైట్. 7 of Swords మళ్ళీ వదిలిపెట్టేసి నా ఎనర్జీ నాకు దొరికింది నేను తీసుకుని వెళ్ళిపోతాను. హ్యారీ పాటర్ మూవీ ఎవరైనా చూస్తుంటే 3rd partలో డిమెంటర్స్ వచ్చేసి ఎనర్జీస్ మొత్తం తీసేసుకుంటారు చూడండి మనుషుల నుంచి రైట్, అలా అనమాట. ఈరోజు అన్ని విచిత్రమైన ఎగ్జాంపుల్స్ వచ్చాయి నాకు. ఎనర్జీస్ని సక్ చేసేసి వెళ్ళిపోవడం లాంటిది అనమాట. సో వచ్చినా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు మీ ఎనర్జీని. యు ఆర్ ఓకే విత్ ఇట్, మీకు ఓకే క్యాజువల్గానే మాట్లాడితే ఇట్స్ ఫైన్. బట్ సీరియస్గా మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పర్సన్ నెక్స్ట్ ఫ్యూచర్లో మారి వస్తారా అని అంటే ఎదురు చూస్తున్నారు మంచి టైం కోసము. ఓకే బట్ నో స్టెబిలిటీ అయితే ఇంకా లేదు, వీళ్ళైతే హీల్ అవ్వలేదు. ఓకే జడ్జ్మెంట్ 8 of Swords స్టక్ అయి ఉన్నారు చూడండి, అన్ని స్వోర్డ్స్ ఎనర్జీ. ఓకే స్టోర్స్ ఎనర్జీ స్టక్ అయి ఉన్నారు. దాని నుంచి బయటికి రావాలంటే ముందు హీల్ అవ్వాలి, సెకండ్ ఛాన్స్ తీసుకోవాలంటే రియలైజేషన్ రావాలి ఈ పర్సన్కి. మెయిన్ మనకి జడ్జ్మెంట్ అదే చూపిస్తుంది. రియలైజేషన్ ఏంటి, మీరంటే వాళ్ళకి చాలా ఇష్టము. ఓకే నిజంగానే ఇంకా వీళ్ళు వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్ కూడా ప్రతిసారి కంట్రోల్ చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కానీ హ్యాపీనెస్ నేను చూస్ చేసుకోవాలి. ఎదురు మాట్లాడడం కంటే అని చెప్పడం కంటే ఒక ఫార్వర్డ్ స్టెప్, బ్రేవ్ స్టెప్ నేను తీసుకోవాలని వాళ్ళు రియలైజ్ అవ్వాలన్నమాట. ఓకే అదే ఈ జడ్జ్మెంట్ కార్డ్ ఇక్కడ మనకి చూపిస్తుంది. అలా అయినప్పుడే వీళ్ళు ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావడము, హీల్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో వీళ్ళు మారి వస్తారా అని అంటే ఒక పాజిటివ్గా ఏం చెప్పచ్చు అంటే ఎదురు చూస్తున్నారు కరెక్ట్ టైం కోసము, జస్ట్ లుకింగ్ చూద్దాము అని చెప్పేసి అనమాట. ఓకే సో మీన్ వై నేనైతే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఎవరు వెయిట్ చేయకండి ఒకరి కోసము. రైట్ టైం అనుకున్నప్పుడు, మీరు కరెక్ట్ వైబ్రేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యూనివర్సే పంపిస్తుంది వాళ్ళ లైఫ్లో. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకునివ్వండి, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ మ్యాచ్ అయినప్పుడు వైబ్రేషన్లో అప్పుడు ఆటోమేటిక్గా అనమాట. నేను ఇంకొక మాట మీకు అందరికి చెప్తాను, మీకు హెల్ప్ అవుతుంది ఇది. ఓకే వాళ్ళు మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాకుండడానికి మీరు కూడా ఒక రీజనే, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఏంటి అని అంటే మీరు మీ డిస్టార్టెడ్ అంటే మీరు ప్రాపర్ బ్యాలెన్స్లో లేకపోవడము. మీరు బ్యాలెన్స్లో ఉంటే మీరు బ్యాలెన్స్ ఎనర్జీస్ వైబ్రేషన్ మీకు వస్తుంది రైట్.
కరెక్ట్ వైబ్రేషన్, ఇట్ విల్ అట్రాక్ట్ ద కరెక్ట్ వైబ్రేషన్ ఓన్లీ, రైట్? ఏదైతే మీరు వైబ్రేషన్ ఇస్తున్నారో మీరు అదే వైబ్రేషన్ అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఒకసారి నేను చెప్పేదాన్ని కీన్గా ఆలోచించండి. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీ వైబ్రేషన్ వచ్చేసి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు, యూనివర్స్కి మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు, నాకు 1 crore రూపీస్ నేను ఎవ్రీ మంత్ ఎర్న్ చేయాలనుకుంటున్నాను దేవుడా యూనివర్స్ అని చెప్పాలనుకుంటున్నారు. అది మీ మేనిఫెస్టేషన్, రైట్? కానీ మీరు చేసే పని మంత్లీ 10,000 శాలరీకి సంబంధించిందే వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు స్టెప్పే తీసుకోవట్లేదు, అదే దాని మీద కంటిన్యూ చేస్తే 1 crore ఎనర్జీ ఎక్కడ వస్తుంది మీకు, రైట్? వైబ్రేషన్ రాంగ్ ఇస్తున్నారు, మీరు ఇచ్చే వైబ్రేషన్ రాంగ్ ఇస్తున్నారు. కాబట్టి మీరు అట్రాక్ట్ చేసేది 9,000 అట్రాక్ట్ చేస్తున్నారు, 1 crore అట్రాక్ట్ చేయట్లేదు, రైట్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు మీ పర్సన్ డిస్ట్రాక్టెడ్లో ఉన్నారనంటే మీరు అది అట్రాక్ట్ చేస్తున్నారు, మీరు ఆ ఫేస్లో ఉన్నారు రైట్ నౌ, రైట్? మీరు మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేయాలి, మీరు హై వైబ్రేషన్లో రావాలి. మీరు హై వైబ్రేషన్కి వస్తే మీరు హై వైబ్రేషన్ పర్సనే అట్రాక్ట్ చేస్తారు. సో యూ విల్ ఫోర్స్ దెమ్, మీ అంతకు మీరు మీ ఎనర్జీతో వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారనమాట. నా పర్సన్ హై వైబ్రేషన్లో ఉన్నారు, ఇప్పుడు నేను తప్పదు, నేను హై వైబ్రేషన్ కావాలి, లేకపోతే గాన్ అంతే అని చెప్పేసి అనమాట. ఓకే, సో కాబట్టి చెక్ యువర్ ఎనర్జీ ఆల్సో. నేను ఎప్పుడు ఒకటే అవతల వాళ్ళనే అనను, ఎప్పుడు వీ హ్యావ్ టు చెక్ ఫస్ట్ అవర్ సెల్ఫ్స్ అనమాట. నేను ఎందుకు ఇలాంటివి అట్రాక్ట్ చేస్తున్నాను అని మీరు క్వశ్చన్ అడగాలి. ఓకే, అది అడిగిన వెంటనే ఇది ఆగిపోతుంది, అడిగిన వెంటనే మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది అనమాట. సీరియస్గా చెప్తున్నాను, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు మీ ఎనర్జీని చెక్ చేసుకోండి ఫస్ట్. మీరు మీ డివైన్ ఎనర్జీలో ఉండాలి ఎప్పటికైనా సరే. మీరు డివైన్ ఎనర్జీలో ఉంటే, డివైన్ ఎనర్జీ అంటే ఏంది? పొజెసివ్నెస్ లేకపోవడము, జెలసీ లేకపోతే నెగిటివ్ ఈగోయిస్టిక్ సంబంధించినవన్నీ లేకపోవడమే, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండడమే డివైన్ ఎనర్జీ. అప్పుడు ఫ్లో అవుతారనమాట, మీరు రెసిస్టెన్స్ చేయరనమాట, వాళ్ళు కూడా రెసిస్ట్ చేయరు, వాళ్ళు కూడా ధైర్యం వచ్చి వాళ్ళు ముందుకు స్టెప్ తీసుకుంటారు అనమాట. సో ఇట్స్ అప్ టు యూ, మీకు ఇంకా మీరు డివైన్ వర్జన్కి రావాలనుకుంటున్నారా లేదా అని చెప్పేసి. ఓకే, సో యా, లెట్స్ సీ. మీకు నేను ఇక్కడ గైడెన్స్ అనేది చూస్తాను, యూనివర్స్ మీకోసము ఏం గైడెన్స్ ఇస్తుంది అని చెప్పేసి. ఓకే, అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ కమెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి. మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అని అంటే, ఈ సిచ్యువేషన్లో కింగ్ ఆఫ్ వాన్స్, గుడ్, 2 of swords, కింగ్ ఆఫ్ వాన్స్, కింగ్ ఆఫ్ వాన్స్, కింగ్ ఆఫ్ వాన్స్ ఎక్కడొచ్చింది? ఓకే, గైడెన్స్ ఏంటి అని అంటే, బీ అథెంటిక్. ఓకే, మీరు మీ అథెంటిక్ సెల్ఫ్లోనే ఉండండి. మీరు ఒకరిని మెప్పించడం కోసము ఇలాంటి ఎనర్జీతో, మీ పర్సన్ గురించి అనట్లేదు, జనరల్గా మీరు లైఫ్లో అది ఆటోమేటిక్గా అది సైడ్లో అది నడుస్తూ ఉంటుంది, దాన్ని మర్చిపోండి. ఇక్కడ యూనివర్స్ నుంచి గైడెన్స్, మీరు మీ అథెంటిక్ సెల్ఫ్లో ఉండండి. అథెంటిక్ సెల్ఫ్లో లేకుండా మీరు అవతల వాళ్ళని మెప్పించడానికి, ఓకే, అలాంటి పనులు కనుక చేస్తుంటే యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఇమీడియట్లీ. ఇప్పుడే మీరు స్టాప్ చేసేయడం అనమాట. అది వర్క్కి సంబంధించి అయి ఉండొచ్చు, పర్సనల్గా సంబంధించి అయి ఉండొచ్చు, ఏదన్నా అనమాట. ఓకే, నథింగ్ బట్ మీరు బయటికి చెప్పుకోవడము చాలా గొప్పగా చెప్పుకున్న మనసులో మీకు తెలుసు బాగలేదు అనుకున్నప్పుడు నో, డోంట్ యాక్ట్ చేయొద్దు, అథెంటిక్గా ఉండండి ఏదున్నా సరే అని చెప్పడం అనమాట. ఓకే, అలాంటిది అట్లీస్ట్ మీకు మీరు ఆనెస్ట్గా ఉండండి. మీరు వేరే వాళ్ళకి మనకు అనవసరం, సొసైటీ థర్డ్ పర్సన్ ఇట్స్ అన్నెసరీ. మీరు ఉండాల్సింది మీకు అథెంటిక్గా అనమాట, మీ ఓన్గా. నేను ఐఎమ్ ఏ హ్యాపీ, ఆస్క్, ఈ క్వశ్చన్స్ అడగండి మీరు. నేను హ్యాపీగా ఉన్నానా? ఓకే, ఏది నన్ను ఈ టైంలో బాధ పెడుతుంది, దేనికి సంబంధించి నేను బాధపడుతున్నాను, ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, ట్రై చేయండి. అది చేసిన తర్వాత ఎస్ నాకు ఇది నచ్చింది, నేను చేసిన పని నేను కంటిన్యూ చేయాలని నా లైఫ్లో లేదా అని చెప్పేసి మీరు నోట్స్ అనమాట. దట్స్ హౌ యూ విల్ జర్నలింగ్ అలానే చేస్తారనమాట. ఓకే, సో మీరు అది చేయండి, అథెంటిక్ సెల్ఫ్ ఉండండి, ప్రిటెన్షియస్ ఎనర్జీతో అస్సలు ఉండకండి. ఎవరి కోసమైనా సరే మీతో అయితే అస్సలు అలా ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళని మెప్పించడానికి ఏదైనా చేస్తుంటే కానీ యూ షుడ్ నాట్ డూ అని చెప్పేసి అనమాట. అండ్ ఇంకోటి, ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఇంకొక మెసేజ్ ఏంటంటే, మీరు ఏదో చేయాలనుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, బట్ యూ స్టిల్ థింకింగ్, కూర్చొని థింక్ చేయడమే అనమాట. ఓకే,
మళ్ళీ ఇది అథెంటిక్ సెల్ఫ్ కిందకి రాదు. ఎలా అంటే మీరు ఫ్యూచర్లో అందరికి చెప్తూ ఉండడము, నేను ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నేను అది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే మీరు స్టెప్ తీసుకుంటున్నారా? నో, చెప్పడం మాత్రం చెప్తున్నారు కానీ చేసుకోవట్లేదు, రైట్? సో దానివల్ల అవతల నుంచి మీకు లో వైబ్రేషన్ అనమాట. వైబ్రేషన్ ఈ పర్సన్ ఎప్పుడు ఇలానే చెప్తూ ఉంటారు, చేసేది లేదా అని అనడం అనమాట. మీరు చేయలేకపోతే ఏంటంటే జస్ట్ కీప్ క్వైట్, సైలెంట్గా ఉండి మీకు మీరు ఏమనకపోతేనే బెస్ట్ అనమాట. ఓకే, సో అలా ఉండండి. ఇక్కడ యూనివర్స్ అది చూపిస్తుంది దేనికో సంబంధించి మీరు కొంచెం అథెంటిక్గా లేరు ఉండాలి అని చెప్పేసి అనమాట. ఓకే, సినారియోస్ ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. మీకు ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా స్పెసిఫిక్గా జోడియాక్కి సంబంధించే జనరల్ లవ్ రీడింగ్స్ అది చూడాలనుకుంటే ఇంగ్లీష్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే, కొన్నిసార్లు మిస్ అవుతుంటాను వర్క్ వల్ల, సేమ్ మన ఛానల్లో లాగే. ఓకే, సో మీరు అక్కడ అది ఫాలో అవ్వచ్చు మీకు అదే కావాలి అని అనుకుంటే. ఈ ఛానల్లో నేను ఆఫ్టర్నూన్ మీకు తెలుసు నేను చెప్పాను యూనివర్స్ గైడెన్స్ నుంచి లైక్ మెసేజెస్ అవన్నీ మనం చూస్తాము ఇంప్రూవ్ చేసుకోవడానికి, అదనమాట. ఓకే, సో టూ డేస్ నాకు కొంచెం వర్క్ కూడా ఉంది కాబట్టి చేయట్లేదు, ఇంకోటి కరెంట్ ఇష్యూ కూడా ఉంది కాబట్టి చేయట్లేదు. ఎనీవే అదనమాట. సో మీకు కావాలనుకుంటే దానికి ఛానల్ పేజ్లో, ఇదే ఛానల్లో ఛానల్స్ అని చూపిస్తుంది హోమ్ పేజ్లో, అక్కడ ఉంటుంది, మీరు వెళ్ళి మీ రీడింగ్స్ని చూడొచ్చు. ఓకే, సో ఎనీవే ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.